హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆల్జీబ్రా పార్ట్ 2 అన్నది చూద్దాం. నేను ఆల్రెడీ పార్ట్ 1 చేశాను కదా, మీకు లింక్ అన్నది డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. ఓకే, ఇందులో కొన్ని మోడల్స్ చూద్దాం మనం. ఫస్ట్, ద వాల్యూ ఆఫ్ ఎక్స్ పర్ బి ప్లస్ సి హోల్ పర్ బి మైనస్ సి ఇంటూ ఎక్స్ పర్ సి ప్లస్ ఏ హోల్ పర్ సి మైనస్ ఏ ఇంటూ ఎక్స్ పర్ ఏ ప్లస్ బి హోల్ పర్ ఏ మైనస్ బి. సో ఈ సమ్లో మనకి ఒక టూ ఫార్ములాస్ ఉన్నాయి. ఆ టూ ఫార్ములాస్ వస్తే మనం ఈ సమ్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. అవి ఏంటంటే ఎక్స్ పర్ ఎమ్ హోల్ పర్ ఎన్ ఈక్వల్స్ టు ఎక్స్ పర్ ఎమ్ ఇంటూ ఎన్, ఇదొక ఫార్ములా. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఎక్స్ పర్ ఎమ్ ఇంటూ ఎక్స్ పర్ ఎన్ ఈక్వల్స్ టు ఎక్స్ పర్ ఎమ్ ప్లస్ ఎన్. సో ఈ రెండు ఫార్ములాస్ వస్తే ఈ సమ్ మనం చేసేయచ్చు. ఫస్ట్ ఫార్ములా అప్లై చేద్దాం ఈ టర్మ్కి, ఎక్స్ పర్ బి ప్లస్ సి ఇంటూ బి మైనస్ సి. సో నెక్స్ట్ టర్మ్కి అప్లై చేస్తే ఎక్స్ పర్ సి ప్లస్ ఏ ఇంటూ సి మైనస్ ఏ. నెక్స్ట్ టర్మ్కి కూడా ఎక్స్ పర్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో మనకి ఈ ఫార్ములా తెలుసు కదా, బి ప్లస్ సి ఇంటూ బి మైనస్ సి అంటే బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్. సో మనకి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్, ఎక్స్ పర్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అండ్ ఎక్స్ పర్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ సెకండ్ ఫార్ములా అప్లై చేయాలి, ఎక్స్ పర్ ఎమ్ ఇంటూ ఎక్స్ పర్ ఎన్ ఈక్వల్స్ టు ఎక్స్ పర్ ఎమ్ ప్లస్ 1. సో ఇక్కడ మనకి పవర్ బేసెస్ సేమ్ కదా, సో పవర్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. ఎక్స్ పర్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి మనకి. దెన్ మనకి ఎక్స్ పర్ 0 వస్తుంది. మనకి ఎనీథింగ్ పర్ 0 ఈక్వల్స్ టు 1 కదా, సో ఆన్సర్ ఏమో 1. నెక్స్ట్ క్వశ్చన్, if xy by x plus y equals to a and xz by x plus z equals to b and yz by y plus z equals to c, where a, b, c are all non-zero numbers, then x equals to. సో ఫస్ట్ ఏమో మనం ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఉంది కదా, ఈక్వేషన్, దీన్ని మనం రివర్స్ చేసుకుంటాం. అంటే 1 బై ఇది చేసుకుంటే మనకి ఇలా వస్తుంది, x ప్లస్ వై బై xy ఈక్వల్స్ టు 1 బై ఏ. సో నెక్స్ట్ దీన్ని స్ప్లిట్ చేసుకుంటే 1 బై వై ప్లస్ 1 బై ఎక్స్ ఈక్వల్స్ టు 1 బై ఏ వస్తుంది. సో ఇక్కడ రాసుకోండి, 1 బై వై ప్లస్ 1 బై ఎక్స్ ఈక్వల్స్ టు 1 బై ఏ. అండ్ సిమిలర్గా మిగతా 2 ఈక్వేషన్స్ని కూడా చేస్తే 1 బై ఎక్స్ ప్లస్ 1 బై జెడ్ ఈక్వల్స్ టు 1 బై బి. అండ్ దీన్ని చేస్తే 1 బై వై ప్లస్ 1 బై జెడ్ ఈక్వల్స్ టు 1 బై సి. ఓకే, మనకి ఇలా ఈ 3ని మనం ఇలా మాడిఫై చేసుకున్నాం, ఇచ్చిన 3 ఈక్వేషన్స్ని. నెక్స్ట్ ఏమో ఈ 3 ఈక్వేషన్స్ని మనం యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకుంటే మనకి ఏమొస్తుంది, 2 ఇంటూ 1 బై ఎక్స్ ప్లస్ 1 బై వై ప్లస్ 1 బై జెడ్ ఈక్వల్స్ టు 1 బై ఏ ప్లస్ 1 బై బి ప్లస్ 1 బై సి. సో మనకి ఇక్కడ ఆన్సర్ ఏమో క్వశ్చన్ ఏం అడిగాడు, ఎక్స్ ఈక్వల్స్ టు అని అడిగాడు. సో మనకి ఆన్సర్లో వై అండ్ జెడ్ ఉండకూడదు, ఓన్లీ ఎక్స్ టర్మ్స్ మాత్రమే ఉండాలి. సో మనకి ఇక్కడ 1 బై వై ఉంది కదా, 1 బై వై ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ అన్నది మనం ఈ ఫస్ట్ ఈక్వేషన్ని తెచ్చుకోవచ్చు. 1 బై వై ఈక్వల్స్ టు 1 బై ఏ మైనస్ 1 బై ఎక్స్. సో అది రాసుకోండి, 1 బై ఏ మైనస్ 1 బై ఎక్స్. అండ్ 1 బై జెడ్ ఏమో మనం ఈ ఈక్వేషన్ నుండి రాసుకోవచ్చు, ఈ ఈక్వేషన్ నుంచి కాదు, ఈ ఈక్వేషన్ నుండి రాసుకుంటే మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ డైరెక్ట్లీ వచ్చేస్తుంది. 1 బై జెడ్ ఈక్వల్స్ టు 1 బై బి మైనస్ 1 బై ఎక్స్ అనమాట, ఈక్వల్స్ టు 1 బై ఏ ప్లస్ 1 బై బి ప్లస్ 1 బై సి. సో మనకి ఇక్కడ ఈ 1 బై ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది. సో అది క్యాన్సిల్ అయిపోయిన తర్వాత మనకు వచ్చింది 2 ఇంటూ 1 బై ఏ ప్లస్ 1 బై బి మైనస్ 1 బై ఎక్స్ ఈక్వల్స్ టు 1 బై ఏ ప్లస్ 1 బై బి ప్లస్ 1 బై సి. సో మనం దీన్ని సాల్వ్ చేసుకుంటే మీకు ఎక్స్ వాల్యూ అనేది వచ్చేస్తుంది, ఈజీగానే అయిపోతుంది. నెక్స్ట్ చూద్దాం, ఇఫ్ ఏ ప్లస్ 1 బై బి ఈక్వల్స్ టు సి అండ్ బి ప్లస్ 1 బై సి ఈక్వల్స్ టు 1, a plus 1 by b equals to 1 and b plus 1 by c equals to 1, then c plus 1 by a equals to. సో ఇందులో మనం ఫస్ట్ ఇక్కడ చూడండి, మనకి
ఏ ప్లస్ 1/b ఈక్వల్స్ టు 1 ఇచ్చాడు కదా. సో 1/b వాల్యూ ఏమో మనకి 1 మైనస్ ఏ అనమాట. సో b వాల్యూ వచ్చేసి 1/1 మైనస్ ఏ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి b ప్లస్ 1/c ఈక్వల్స్ టు 1 ఇచ్చాడు కదా. సో b ప్లేస్లో మనము ఈ 1/1 c వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. ప్లస్ 1/c ఈక్వల్స్ టు 1. సో 1/c వాల్యూ మనకి 1 మైనస్ 1/1 మైనస్ ఏ. సో మనకి ఓవరాల్గా మనకి c వాల్యూ ఏమో a మైనస్ 1/a వస్తుంది. సో ఇందులో నుంచి మనకి ఏమి ఇచ్చాడు, క్వశ్చన్ ఏమని అడిగాడు, c ప్లస్ 1/a ఎంత అని అడిగాడు. సో c అనేది మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ తెలుసు కదా, a మైనస్ 1/a ప్లస్ 1/a. సో మనం ఇది సాల్వ్ చేసుకుంటే మనకి a మైనస్ 1 ప్లస్ 1/a, సో 1 వస్తుంది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ సమ్ చూద్దాం. If root x equals to root 3 minus root 5, then the value of x square minus 16x plus 6 is. సో మనకి ఇలా ఇచ్చేటప్పుడు ఫస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రూట్స్ ఇచ్చాడు కాబట్టి దీన్ని స్క్వేర్ చేసేసుకోండి. రూట్ ఎక్స్ ఈక్వల్స్ టు రూట్ 3 మైనస్ రూట్ 5 కదా, దీన్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఎక్స్ ఈక్వల్స్ టు ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా మనకేమో ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ 2ab. సో ఏ స్క్వేర్ అంటే రూట్ 3 హోల్ స్క్వేర్ 3 ప్లస్ బీ స్క్వేర్ అంటే రూట్ 5 హోల్ స్క్వేర్ అది 5 మైనస్ 2 ఇంటూ రూట్ 3 ఇంటూ రూట్ 5. సో ఇక్కడ మనకు వచ్చింది ఎక్స్ ఈక్వల్స్ టు 8 మైనస్ 2 రూట్ 15. మనకి క్వశ్చన్లో జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 16x వాల్యూ కూడా మనకు అందులో ఉంది. ఎక్స్ స్క్వేర్ మైనస్ 16x మనకి ఎక్స్ మైనస్ 8 హోల్ స్క్వేర్లో కూడా మనకి ఎక్స్ స్క్వేర్ మైనస్ 16x టర్మ్ అనేది వస్తుంది కదా. సో ఈ 8ని ఇటు సైడ్ తెచ్చుకొని అప్పుడు మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసుకుంటే మనకి టర్మ్ అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ 16x ప్లస్ 64 ఈక్వల్స్ టు, ఇక్కడ మైనస్ స్క్వేర్ చేస్తే ప్లస్ అయిపోతుంది, 2 స్క్వేర్ ఏమో 4 రూట్ 15 హోల్ స్క్వేర్ 15, 4 ఇంటూ 15 60. ఓకే, సో మనకి అడిగింది ఎక్స్ స్క్వేర్ మైనస్ 16x ప్లస్ 6 మాత్రమే అడిగాడు. సో ఓన్లీ అదే ఇక్కడ ఉంచుకొని మిగతా టర్మ్స్ని మనం అటు సైడ్ పంపించేసుకుందాం. సో 64 మైనస్ 6 చేస్తే 58. సో మనకు ఆన్సర్ వచ్చేసి 2, థర్డ్ ఆప్షన్. ఓకే, సో ఇలా మనం క్వశ్చన్స్ని బట్టి కొన్నిసార్లు క్వశ్చన్స్ బట్టి కొన్నిసార్లు ఆప్షన్స్ని బట్టి అలా చూసుకుంటే మనకు ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ చూద్దాం. ఇఫ్ ఎక్స్ మైనస్ 1/x ఈక్వల్స్ టు 4, దెన్ ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్స్ టు. ఓకే, మనకి ఇందులో నుంచి మనం ఏం వాల్యూ ఫైండ్ చేయొచ్చు అంటే, ఇక్కడ చూడండి ఏ మైనస్ బి ఇచ్చాడు, ఏ ప్లస్ బి అడుగుతున్నాడు. ఫస్ట్ ఎక్స్ మైనస్ 1/x ఈక్వల్స్ టు 4ని మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ మైనస్ 2 ఈక్వల్స్ టు 16. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ వాల్యూ మనకి 18 వచ్చింది. మనం ఇందులో చూసుకుంటే ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్స్ టు, సో ఎక్స్ ప్లస్ 1/x హోల్ స్క్వేర్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ప్లస్ 2 వస్తుంది కదా. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ వాల్యూ మనకి తెలుసు కదా, 18 ప్లస్ 2, సో అది 20. ఇది మనకి ఎక్స్ ప్లస్ 1/x హోల్ స్క్వేర్ వాల్యూ కాబట్టి దీన్ని మనం రూట్ చేస్తే మనకి ఎక్స్ ప్లస్ 1/x వాల్యూ వస్తుంది. సో రూట్ ఓవర్ 20 అంటే 2 రూట్ 5. ఓకే, నెక్స్ట్ ఇఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 5 ప్లస్ 2 రూట్ 6, దెన్ ద వాల్యూ ఆఫ్ రూట్ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ రూట్ ఎక్స్. సో మనకి ఎప్పుడన్నా రూట్ ఎక్స్ అండ్ ఎక్స్ వాల్యూ ఇచ్చి రూట్ ఎక్స్ వాల్యూ అడిగాడంటే ఇచ్చిన ఎక్స్ వాల్యూని మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ స్క్వేర్లా రాసుకోవచ్చా లేదా మనం ఫస్ట్ అది చూసుకోవాలి. సో ఇది చూస్తే 5 ప్లస్ 2 రూట్ 6 ఉంది కదా, 5ని మనం 2 ప్లస్ 3 అని రాసుకోవచ్చు, ప్లస్ 2 ఇంటూ 6ని మనం 2 ఇంటూ 3 అని రాసుకోవచ్చు. సో ఇది మనకి ఏ ఫామ్లో ఉంది, రూట్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ రూట్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ రూట్ 2 ఇంటూ రూట్ 3. సో మనకి ఇది ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ 2ab ఫామ్లో ఉంది, అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ రూట్ 2 ప్లస్ రూట్ 3 హోల్ స్క్వేర్ అనమాట. సో మనకి ఎక్స్ వాల్యూ వచ్చేసి రూట్ 2 ప్లస్ రూట్ 3 హోల్ స్క్వేర్. సో రూట్ ఎక్స్ మనకి రూట్ 2 ప్లస్ రూట్ 3 అవుతుంది.
సో మనం దీన్ని ఏంటంటే √3 + √2 అని రాసుకుందాం, ఎందుకంటే 1/√x ఉంది కాబట్టి. సో 1/√x నేను ఆల్రెడీ మీకు ఇది ఫస్ట్ పార్ట్లో చెప్పాను. ఇలా ఎప్పుడైనా 1/√x 1/√3 + √2 ఇలా డినామినేటర్లో మనకి థర్డ్ ఫామ్లో ఉంటే మనం దాన్ని కాంజుగేట్ థర్డ్తో మనము మల్టిప్లై చేసి దాన్ని రేషనలైజ్ చేసుకోవాలి. సో దీన్ని కాంజుగేట్ థర్డ్ ఏమో √3 - √2. సో దాన్ని న్యూమరేటర్ డినామినేటర్ రెండింటిని మల్టిప్లై చేయాలి. సో √3 - √2 మనకి డినామినేటర్లో ఉంది కదా, a + b × a - b అంటే a² - b². సో 3 - 2 అనేది మనకి 1 వస్తుంది. సో 1/√x వాల్యూ ఏమో √3 - √2. సో ఈ రెండు యాడ్ చేయాలి కదా, √3 + √2 + √3 - √2. సో మనకు ఆన్సర్ వచ్చేసి 2√3. ఓకే, నెక్స్ట్ ఫర్ a greater than b, if a + b = 5 and ab = 6, then the value of a² - b². ఓకే, ఇక్కడ మనకు ఒక ఫార్ములా తెలుసు కదా. నేను ఆల్రెడీ మీకు ఫస్ట్ పార్ట్లో కొన్ని ఫార్ములాస్ మీకు లిస్ట్ ఇచ్చాను, అందులో నుంచి ఒక ఫార్ములా ఇది. a + b² = a - b² = a + b² - 4ab. మనకి ఫార్ములా ఉంది కదా. సో మనకి a - b అన్నది మనకు తెలియదు, అండ్ a + b అనేది మనకు తెలుసు. 5² - 4 × ab ఏమో 6. సో 25 - 24 మనకు 1. సో a - b అన్నది మీకు 1 వచ్చింది. మనకు అడిగింది ఏంటి, a² - b² అడిగాడు. a² - b² ఫార్ములా ఏంటి, a + b × a - b. సో a + b ఏమో 5, a - b 1. సో ఆన్సర్ వచ్చేసి 5, థర్డ్ ఆప్షన్. సో నెక్స్ట్, if 1.5x = 0.04y, then the value of y² - x² by y² + 2xy + x². సో ఫస్ట్ దీన్ని మనం సింప్లిఫై చేద్దాం. 1.5x = 0.04y. దీన్ని మనం 15/10 x = 4/100y ఇలా రాసుకుందాం. సో 2 2s are 2 5s are మనకి ఏమొస్తుంది ఇక్కడ 75x = 2y వస్తుంది. సో y/x = 75/2 మనకి ఇది వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ సింప్లిఫై చేద్దాం ఇచ్చిన ఎక్స్ప్రెషన్ని. y² - x² మనం ఎలా రాసుకోవచ్చు, y + x × y - x అని రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చింది ఇది ఏ ఫామ్లో ఉంది, y² + 2xy + x² అంటే y + x (2). సో ఒకటి ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది, y + x. సో మనకి y - x/y + x ఉంటుంది. సో ఇక్కడ ఏంటి, మనం ఈ టోటల్ ఎక్స్ప్రెషన్ని మనకి ఇక్కడ y/x వాల్యూ ఉంది కాబట్టి x తో డివైడ్ చేస్తే y/x - 1/y/x + 1. సో ఇది ఎలా రాసుకోవచ్చు, 75/2 మనం y/x ప్లేస్లో రాసుకుందాం. 75/2 + 1 మనకి ఓవరాల్గా 73/77 వస్తుంది. ఓకే, అది ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, if x² + y² + 1/x² + 1/y² = 4, then the value of x² + y² is. సో నేను మీకు ఈ మోడల్ ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ చూడండి, దీన్ని జస్ట్ కొంచెం రీఅరేంజ్ చేసుకుంటే x² + 1/x², ఈ +4ని ఇటు సైడ్ తీసుకుంటే -4 అవుతుంది. దాన్ని -2 - 2 కింద స్ప్లిట్ చేసుకుందాం. y² + 1/y² - 2 = 0. సో దీన్ని మనం x - 1/x² అని రాసుకోవచ్చు, అండ్ దెన్ ఈ టర్మ్ని y - 1/y² అని రాసుకోవచ్చు. సో మనం ఆల్రెడీ దీని గురించి చెప్పాను కదా, ఇఫ్ సమ్ ఆఫ్ ద 2 squares is 0, 2 or more squares is 0, then each term is 0 అనమాట, ఎందుకంటే ఇవి పాజిటివ్ నెంబర్స్ కాబట్టి. సో x - 1/x = 0 అంటే x² - 1 = 0. సో x² = 1, అండ్ దీని నుంచి కూడా మనకి y² = 1 వస్తుంది. సో x² - y² అడిగాడు కాబట్టి, సారీ x² + y² అడిగాడు. సో దట్ ఈజ్ 1 + 1 అంటే మనకి 2.
Okay, next. X square equals to y plus z and y square equals to z plus x, z square equals to x plus y, then the value of 1 by x plus 1 plus 1 by y plus 1 plus 1 by z plus 1. సో ఇక్కడ మనం క్లియర్గా చూసుకుంటే ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు వై ప్లస్ జెడ్ ఉంది కదా, ఇందులో ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ రెండు సైడ్లు ఎక్స్ని యాడ్ చేసుకోండి. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ అనమాట. సో ఇందులో ఎక్స్ కామన్ తీస్తే మనకి ఏమొస్తుంది, ఎక్స్ ప్లస్ 1 వస్తుంది. సో ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్, సో ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ బై ఎక్స్, and then 1 by x plus 1 equals to x by x plus y plus z అనమాట. ఇలానే సిమిలర్గా ఈ సెకండ్ ఈక్వేషన్లో ప్లస్ వై యాడ్ చేసుకొని నెక్స్ట్ థర్డ్ ఈక్వేషన్లో ప్లస్ జెడ్ యాడ్ చేసుకుంటే మనకి 1 by y plus 1 ఏమో మనకి y by x plus y plus z వస్తుంది. అండ్ దెన్ 1 by z plus 1 వచ్చేసి z by x plus y plus z వస్తుంది. సో దీన్ని మనము ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే 1 by x plus 1 plus 1 by y plus 1 plus 1 by z plus 1. సో మనకి ఏమొస్తుందంటే x plus y plus z by x plus y plus z. సో ఆన్సర్ ఏమో 1 వస్తుంది, సెకండ్ ఆప్షన్ అనమాట. ఓకే, నెక్స్ట్. ఇఫ్ a square plus b square equals to 2 and c square plus d square equals to 1, then the value of ad minus bc whole square plus ac plus bd whole square is. ఓకే, ఇక్కడ మనకి టూ ఈక్వేషన్స్ ఇచ్చాడు అండ్ మీకు వచ్చేసి ఒక ఎక్స్ప్రెషన్కి వాల్యూ అడుగుతున్నాడు. ఫస్ట్ ఇచ్చిన ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది, ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. సో రెండింటిని ఎక్స్పాండ్ చేసేయండి. ఏ స్క్వేర్ డి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ సి స్క్వేర్ మైనస్ 2adbc, అండ్ ఇదేమో ఏ స్క్వేర్ సి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ డి స్క్వేర్ ప్లస్ 2acbd. మనం క్లియర్గా చూసుకుంటే ఈ టర్మ్ క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ ఈ రెండిట్లో ఏ స్క్వేర్ కామన్ తీస్తే సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ అవుతుంది. అండ్ ఈ రెండిట్లో బి స్క్వేర్ కామన్ తీస్తే సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ అవుతుంది. మనకు ఆల్రెడీ సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ వాల్యూ 1 ఇచ్చాడు కాబట్టి అది 1 అవుతుంది. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మిగులుతుంది. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వాల్యూ వచ్చేసి 2 ఇచ్చాడు. సో ఆన్సర్ ఏమో 2, ఫోర్త్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 3 ఈక్వల్స్ టు 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి, దెన్ ద వాల్యూ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్. సో ఇది కూడా నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ఓకే, మళ్ళీ చెప్పేస్తున్నాను. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 3, ఈ మూడు టర్మ్స్ని ఇటు సైడ్ తీసుకొచ్చేయండి. -2a -2b -2c. సో ఇక్కడ మనం ఈ 3ని +1 +1 +1 కింద రాసుకుంటే ఏ స్క్వేర్ -2a +1 అంటే మనకి ఇది a-1 హోల్ స్క్వేర్. నెక్స్ట్ బి స్క్వేర్ -2b +1 అంటే b-1 హోల్ స్క్వేర్. అండ్ సి స్క్వేర్ -2c +1, సో c-1 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 0. సో ఆల్రెడీ చెప్పాను కదా, 3 పాజిటివ్ టర్మ్స్ స్క్వేర్ టర్మ్స్ ఈక్వల్స్ టు 0 అంటే ఈచ్ టర్మ్ ఈక్వల్స్ టు 0. సో మనకి ఏ ఈక్వల్స్ టు 1, బి ఈక్వల్స్ టు 1, సి ఈక్వల్స్ టు 1 వస్తుంది. ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే 3 అనమాట. సో ఆప్షన్ 2. సో నెక్స్ట్. ఇఫ్ x plus 9 by x equals to 6, then the value of x square plus 9 by x square is. సో ఇక్కడ చూడండి, మనం ఈ టర్మ్ని x plus 9 by x equals to 6, దీన్ని మనము సింప్లిఫై చేసుకుంటే x square plus 9 అంటే ఎల్సిఎం తీసుకోండి ఈక్వల్స్ టు 6s. సో x square minus 6x plus 9 ఈక్వల్స్ టు 0. ఇది మనకి ఏ ఫామ్లో ఉంది, ఎక్స్ స్క్వేర్ ఏ స్క్వేర్ -2ab ప్లస్ బి స్క్వేర్ ఫామ్లో ఉంది. సో x -3 హోల్ స్క్వేర్ అనమాట. x ఈక్వల్స్ టు 3 వస్తుంది మీకు ఆప్షన్ వాల్యూ. సో ఈ ఇచ్చిన దాంట్లో x ఈక్వల్స్ టు 3 సబ్స్టిట్యూట్ చేయండి. 3 స్క్వేర్ ప్లస్ 9 బై 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ 9 బై 9. సో మీకేమో 9 ప్లస్ 1 దట్ ఈస్ 10 వస్తుంది ఆన్సర్. ఓకే, నెక్స్ట్. x equals to 4ab by a plus b, then the value of x plus 2a by x minus 2a and x plus 2b by x minus 2b.
సో మనకి ఇక్కడ ఎక్స్ ఏమో 2a 2b ఇలా ఉంది కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ 4abని 2a ఇంటూ 2b కింద రాసుకోండి బై a ప్లస్ b. సో ఫస్ట్ ఈ 2aని ఇక్కడికి తీసుకుందాం, 2b బై a ప్లస్ b. మనకు ఒకటి తెలుసు కదా, కాంపోనెంటో అండ్ డివిడెండో మెథడ్ అంటే ఏంటి, ఎక్స్ బై ఏ ఉంటే ఎక్స్ ప్లస్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ. సో ఇలా చేయాలి బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ని. సో అప్పుడు మీకు ఏమొస్తుంది, ఎక్స్ మైనస్ 2a బై ఎక్స్ ప్లస్ 2a ఈక్వల్స్ టు 2b మైనస్ ఏ మైనస్ b బై 2b ప్లస్ ఏ ప్లస్ b. సో మీరు పైన పాజిటివ్ రాసుకోవచ్చు, కిందైనా పాజిటివ్ రాసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఏమొస్తుంది, ఎక్స్ మైనస్ 2a బై ఎక్స్ ప్లస్ 2a ఈక్వల్స్ టు b మైనస్ ఏ బై ఏంటి ఏ ప్లస్ 3b. సో ఇక్కడ మనం ఫస్ట్ మనకి ఇచ్చిన ఆప్షన్లో ఎక్స్ ప్లస్ 2a బై ఎక్స్ మైనస్ 2a అని ఉంది కాబట్టి మనం అలానే రాసుకుందాం. సో ఎక్స్ ప్లస్ 2a బై ఎక్స్ మైనస్ 2a ఈక్వల్స్ టు a ప్లస్ 3b బై b మైనస్ a వస్తుంది. సిమిలర్గా మనకి ఇందాక మనం రాసుకున్నాం కదా 4abని 2a ఇంటూ 2b అని, అప్పుడు మనం 2bని కిందకి తెచ్చుకొని అంటే ఇలా ఎక్స్ బై 2b ఈక్వల్స్ టు 2a ప్లస్ ఏ ప్లస్ b అని రాసుకొని అప్పుడు మనం కాంపోనెంటో డివిడెండో మెథడ్ యూజ్ చేస్తే మనకి అప్పుడు మీకు ఎక్స్ ప్లస్ 2b బై ఎక్స్ మైనస్ 2b వాల్యూ ఏమో 3a ప్లస్ b బై ఏ మైనస్ b వస్తుంది. సో వాడు మనకి రెండు ఈక్వేషన్ యాడ్ చేసి అడిగాడు కదా, సో ఈ రెండు యాడ్ చేసుకుంటే మనకి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. మీకు ఆన్సర్ ఏమో 2 అని వస్తుంది, ఫోర్త్ ఆప్షన్. ఓకే, అది ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు కాబట్టి నేను వదిలేస్తున్నాను. నెక్స్ట్, ఇఫ్ m ప్లస్ m1 by m minus 2 equals to 4, find the value of m minus 2 whole square plus m minus 1 by m minus 2 whole square. సో మనకి ఇలా ఫస్ట్ మనకి ఇచ్చిన దాంట్లో 1 ప్లస్ 1 బై m మైనస్ 2 ఈక్వల్స్ టు 4 ఉంది కదా, ఈ 4 నుంచి 2 ప్లస్ 2 అని రాసుకొని ఒక 2 ఇటు సైడ్ తెచ్చుకుందాం. అంటే m మైనస్ 2 ప్లస్ 1 బై m మైనస్ 2 ఈక్వల్స్ టు 2. సో మనకి ఇది a ప్లస్ 1 బై ఏ ఈక్వల్స్ టు 2 ఫామ్లో ఉంది. వాడు అడిగింది a స్క్వేర్ ప్లస్ 1 బై ఏ స్క్వేర్. అంటే నేను జస్ట్ m మైనస్ 2ని ఏ అని అనుకుంటున్నాను అంతే. సో దీన్ని హోల్ స్క్వేర్ చేసుకుంటే ఏ స్క్వేర్ ప్లస్ 1 బై ఏ స్క్వేర్ ప్లస్ 2 ఈక్వల్స్ టు 4. సో ఏ స్క్వేర్ ప్లస్ 1 బై ఏ స్క్వేర్ ఈక్వల్స్ టు 2. మనకి ఏ అంటే m మైనస్ 2నే కదా, సో కావాల్సిన ఆన్సర్ ఏమో 2. అంటే m మైనస్ 2 అని రాసుకొని మనం చేసుకుంటే కొంచెం డిఫికల్ట్ అవుతుంది కాబట్టి నేను ఈజీగా ఉండడానికి m మైనస్ 2ని ఏ అనుకున్నాను అంతే. ఓకే, నెక్స్ట్, ఇఫ్ x మైనస్ వై ఈక్వల్స్ టు x plus y by 7 equals to xy by 4, then the numerical value of xy is. సో మనకి ఫస్ట్ x minus y equals to x plus y by 7 equals to xy by 4 equals to some k అని అనుకుందాం, ఒక కాన్స్టెంట్ అనమాట. సో మనకి ఏమొస్తుంది, x minus y equals to k వస్తుంది, x plus y equals to 7k అవుతుంది. మనకి ఒక ఫార్ములా తెలుసు కదా, x plus y whole square minus x minus y whole square equals to 4xy. ఓకే, సో ఇందులో మనం x plus y whole square అంటే 7k whole square మైనస్ xy అంటే k square ఈక్వల్స్ టు 4 ఇంటూ మనకి xy అంటే 4k. సో దీన్ని మనం సాల్వ్ చేసుకుంటే 49k square minus k square equals to 16k. సో 48k square equals to 16k. సో ఒక k క్యాన్సిల్ అయిపోతుంది, k ఈక్వల్స్ టు 16 by 48 అంటే 3, 1/3 అనమాట k వాల్యూ.
కే వాల్యూ 1/3. సో మనకి ఏంటి xy వాల్యూ అడిగాడు. xy అంటే 4k. సో 4/3 అన్నది మనకు ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ a + b + c = 0 దెన్ ద వాల్యూ ఆఫ్, మనకు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. ఫస్ట్ ఈ ఎక్స్ప్రెషన్కి మనం ఎల్సిఎం తీసుకుందాం. ఎల్సిఎం ఏమవుతుంది? a + b × b + c × మనకి ఎల్సిఎం అన్నది సేమ్ కాదు కాబట్టి మనం ఎల్సిఎం తీసుకోలేం. లేదు, ఎల్సిఎం తీసుకోవచ్చు. a + b × a + c. ఓకే, ఇది ఎల్సిఎం అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ a + b b + c ఉంది కాబట్టి పైన c + a వస్తుంది. ఇక్కడ a + c b + a ఉంది కాబట్టి పైన b + c వస్తుంది. కింద c + a c + b ఉంది కాబట్టి పైన a + b వస్తుంది. సో ఇది మనకి న్యూమరేటర్లో 2 × a + b + c వస్తుంది. మనకి a + b + c వాల్యూ 0 కాబట్టి ఇది 0 అవుతుంది ఆన్సర్. నెక్స్ట్, ఇఫ్ a + b + c = 0 దెన్ ద వాల్యూ ఆఫ్ a² + b² + c² బై a² - bc. సో ఇది మనం చూసుకుంటే ఫస్ట్ మనకి a² - bc ఫామ్లో ఉంది కాబట్టి మనం ఈ a + b + c = 0లో b + c ఇటు సైడ్ ఉంచుకొని a అటు సైడ్ పంపిద్దాం. ఇప్పుడు స్క్వేరింగ్ అని బోత్ సైడ్స్ చేయండి. b² + c² + 2bc = a². సో మనకి ఇప్పుడు a² - bc కావాలి కాబట్టి ప్లస్ bc, ఒక bcని అటు సైడ్ పంపిస్తే a² - bc అవుతుంది. నెక్స్ట్, మనం మనకి ఇక్కడ ఇంకా కావాల్సింది a² + b² + c². ఇక్కడ ఓన్లీ b² + c² ఉంది కాబట్టి a² ఒకటి యాడ్ చేసుకోండి. బోత్ LHS RHS రెండు సైడ్లు a² యాడ్ చేయండి. a + b² + bc = a² - bc. ఓకే, ఇక్కడ a² యాడ్ చేసుకోవాలి. సో a² + b² + c² ఈ bcని అటు సైడ్ పంపిస్తే 2 × a² - bc. సో ఇదే మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి న్యూమరేటర్లో మనకి న్యూమరేటర్లో 2 × a² - bc వస్తుంది. డినామినేటర్లో a² - bc ఉంటుంది. సో ఆన్సర్ ఏమో 2. ఓకే, నెక్స్ట్, if p + q = 10 and pq = 5 then the numerical value of p/q plus q/p will be. సో ఫస్ట్ p/q plus q/p అడిగాడు. ఎల్సిఎం తీసుకోండి pq. సో మనకి p² + q² వస్తుంది పైన. pq వాల్యూ మనకి తెలుసు. సో మనకి p² + q² ఎలా రాసుకోవచ్చు? p + q² - 2pq. ఓకే, బై pq. సో మనకి ఇందులో p + q వాల్యూ తెలుసు, pq వాల్యూ తెలుసు. ఇది 10² - 2 × 5 బై pq అంటే 5. సో 10² వచ్చేసి 100 - 10/5. సో 90/5 మనకి ఆన్సర్ ఏమో 18. ఓకే, నెక్స్ట్, ఇఫ్ a + b + c = 0 then the value of a + b / c + b + c / a plus c + a / b into a / b + c plus b / c plus a plus c / a plus b. మనం ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎలా అంటే ఇప్పుడు a + b + c = 0 ఉంది కదా. సో మనకి a + b వచ్చేసి -c అవుతుంది, b + c వచ్చేసి -a అవుతుంది, c + a వచ్చేసి -b అవుతుంది. సో ఈ టర్మ్స్ని ఇలా ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే a + b అన్నది -c కదా, b + c అన్నది -a, సో c + a అన్నది -b. సో ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. సో -1 + -1 + -1 -3 అవుతుంది. సిమిలర్గా ఇది కూడా మనకి -3 వస్తుంది. సో ఆన్సర్ ఏమో 9. ఓకే, నెక్స్ట్, ఇఫ్ a, b, c are non-zero and a + 1/b = 1 and b + 1/c = 1 then the value of a, b, c is. సో ఇక్కడ మనకి a + 1/b = 1 ఇచ్చాడు కదా. దీని ఫస్ట్ ఎల్సిఎం తీసుకోండి. ab + 1 = b
సో ఏబీ వాల్యూ మనకి b మైనస్ 1 వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి, b ప్లస్ 1/c ఈక్వల్స్ టు 1. సో ఇక్కడ నుండి మనం c వాల్యూ ఫైండ్ చేద్దాం. ఇక్కడ ఏబిసి కదా మనకు కావాల్సింది, ఇక్కడ ఏబీ వాల్యూ వచ్చేసింది అండ్ ఇక్కడ c వాల్యూ ఫైండ్ చేస్తే 1/c ఈక్వల్స్ టు 1 మైనస్ b, c వాల్యూ ఏమో 1/1 మైనస్ b. సో మనకి టోటల్గా ఏబిసి అంటే ఏంటి, b మైనస్ 1 ఇంటూ 1/1 మైనస్ b. సో మైనస్ కామన్ తీసుకుంటే మనకి ఆన్సర్ ఏమో -1 ఉంటుంది. ఓకే, సో ఇవి పార్ట్ 2లో ఉన్న క్వశ్చన్స్. నేను ఇంకా పార్ట్ 3, పార్ట్ 4 అన్ని క్వశ్చన్స్, అన్ని మోడల్స్ కవర్ చేస్తూ చేస్తాను. అండ్ మీకు ఇంకేమైనా అంటే ఈ చాప్టర్ కాకుండా ఇంకేమైనా వేరే చాప్టర్ స్టార్ట్ చేయాలి అనుకుంటే మీరు అది కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తే నేను నెక్స్ట్ వీడియో అన్నది ఆ చాప్టర్ మీద చేస్తాను. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సరే ఎస్ఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే, ఇంకా బ్యాంకింగ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే ఈ ఛానల్ని వాళ్ళకి షేర్ చేయండి అండ్ నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.